Cancer Healer Center, a new beginning. ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ. కొత్త రేషన్ కార్డులు సహా పలు అంశాలపై చర్చ. అరగంట పాటు సాగిన సమావేశం. పోలవరంపై మాటల యుద్ధం. ఎత్తును తగ్గిస్తున్నారన్న వైసీపీ. మీకు మాట్లాడే అర్హత లేదన్న నిమ్మల. రీసర్వేలో అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న అనగాని. ఏపీ శాసన మండలిలో రగడ. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వైసీపీ నినాదాలు. త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న లోకేష్. రేషన్ కార్డుల జారీలో మార్పులు తీసుకొస్తాం. రాష్ట్రంలో 1,46,00,000 కార్డులున్నాయి. అవసరం లేని వారు తీసుకున్నారన్న నాదెండ్ల. రఘువర్మకు మద్దతిచ్చి మాట మారుస్తారా? ఓటమిని హుందాగా ఒప్పుకోండి. కూటమి నేతలపై గుడివాడ అమర్నాథ్ ఫైర్. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి వశం. పేరాబత్తుల రాజశేఖరం గెలుపు. వీర రాఘవులపై విజయం. మామునూరు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో హైటెన్షన్. భూసేకరణను అడ్డుకుంటామన్న నిర్వాసితులు. ఆర్డీఓతో వాగ్వాదం. వల్లభనేని వంశీపై మరో కేసు. బ్రహ్మలింగయ్య చెరువులో మట్టి తవ్వారని ఫిర్యాదు. అనుచరులపైన ఎఫ్ఐఆర్. తిరుపతిలో చిరుత కలకలం. అలిపిరి కాలిబాట దగ్గర సంచారం. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు. గుడిసెలో అగ్ని ప్రమాదం. మంటలార్పిన ఫైర్ సిబ్బంది. అంబర్పేట పిఎస్ పరిధిలో ఘటన. బొట్టు పెట్టుకొచ్చారని విద్యార్థులపై దాడి. బలవంతంగా తొలగించిన ప్రిన్సిపాల్. పెదంబరపేట కండర్షైన్ స్కూల్లో దాష్టీకం. ఫీజు చెల్లించిన అందని హాల్ టికెట్లు. తిరుపతి ఎస్ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్వాకం. ఎగ్జామ్కు దూరమైన 10 మంది విద్యార్థులు. దుబాయ్లోనే కేదార్ అంత్యక్రియలు పూర్తి. 10 రోజుల క్రితం మృతి. సహజ మరణమే అని తేల్చిన పోలీస్. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ. భారీగా ఉబికి వస్తోన్న ఊట నీరు. వేగంగా బురద మట్టి తొలగింపు. మహారాష్ట్రలో మహాయుతి ఆందోళన. అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శన. ఎస్పీ నేత అబూ ఆజ్మీ వ్యాఖ్యలపై ఆగ్రహం. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా. ఆమోదించిన సీఎం ఫడ్నవీస్. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు. గుజరాత్లో ప్రధాని పర్యటన. వైల్డ్ లైఫ్ రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటర్ సందర్శన. జంతువుల మధ్య సరదాగా గడిపిన మోదీ. మరి కాసేపట్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్. దుబాయ్లో పోరు. Cancer Healer Center, a new beginning.